Hi, this is GV from idlebrain.com. Akhil Raj, Raju Vets Rambai తో హిట్ కొట్టారు ఇప్పుడే ఫ్రెష్ గా. హిస్ సెకండ్ ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్ విత్ ఇన్ ఎ మంత్. ఈషా, Yes, sir. ఆ సినిమా తర్వాత ఈషానే వస్తుంది. Yes, sir. Yes, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు వెట్స్ రాంబాయ్ పెద్ద హిట్ అయింది. Yes, sir. సో మీ లైఫ్ ని అది ఎలాగా చేంజ్ చేసింది ఆ సక్సెస్? Sir, it went in a very positive and good note, sir. చాలా బాగా ఉంది. I'm enjoying this process. And ఎంతైతే ఎంజాయ్ చేస్తున్నానో అంతే రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగాయి, అంతే రెస్పాన్సిబుల్ కూడా ఉండాలి. సో మంచి స్టోరీ చెప్పాలి, మళ్ళీ నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా మంచి కథలు తీసుకురావాలి. ఎందుకంటే అంత పెద్ద మాసివ్ సక్సెస్ అంటే ఆడియన్స్ నుంచి అప్లాజెస్ ఇవన్నీ వచ్చాయి. సో నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేసి, సో అంటే దానికి అంటే రాజు వెడ్స్ రాంబాయ్ అంతకన్నా ఇంకెక్కువ చేస్తాను నేను చెప్పలేను సార్. బట్ అట్లీస్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ హ్యాస్ టు రికవరీ ద అంటే గ్రాస్ కానీ షేర్స్ కానీ అవన్నీ కరెక్ట్గా రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మై జర్నీ, ఇట్స్ అబౌట్ ద పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. నెక్స్ట్ సినిమా కానీ థియేటర్ వాళ్ళు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి. సో దట్ ఈస్ అ మోర్ రెస్పాన్సిబిలిటీ. అదేంటంటే జస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుని ట్రై చేసిన ప్రాసెస్ సార్. అంటే ఈ 10 years నుంచి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాను. రాజు వెడ్స్ రాంబాయ్తో ఆ చిన్న ఐడెంటిటీ వచ్చింది సార్, చిన్న ఫేస్ వచ్చింది. సో ఇప్పుడు ఆ ఫేస్ని కాపాడుకోవాలి, ఇంకా చిన్న చిన్న యాడ్ ఆన్స్ అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలని అంతే సార్. రాజు వెట్స్ రాంబాయ్కి మీకు ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్స్ కానీ ఏదైనా రికగ్నిషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎవరి దగ్గర నుంచి వచ్చిందా? వచ్చాయి సార్ కొన్ని. అంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ అంటే ఓకే అఖిల్ అనే వచ్చాడు, ఎవరో కొత్త యాక్టర్ బాగా చేశాడు అని మాట్లాడుకున్నారు. అది ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. సో ఇన్ని రోజులు మనం ఏదైతే స్ట్రగుల్ అవుతామో ఏదైనా మన జర్నీ గురించి కానివ్వండి, మన కమ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్, సో ఇవన్నీ తెలుసు అంటే నా గురించి తెలుసుకుంటున్నప్పుడు ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లైక్ అండ్ అంతే పాజిటివ్ నోట్లో అందరూ వెల్కమ్ చేస్తున్నారు. అండ్ ఇంకా బాగా కష్టపడు, సెకండ్ సినిమా ఇంకా జాగ్రత్తగా చేయని చెప్పారు. సో దట్ వాజ్ ఇన్ మై అది పెట్టుకున్నాను సార్. అది మనసులో పెట్టుకున్నాను, చాలా జాగ్రత్తగా చేయాలి, సెకండ్ సినిమా మంచి సినిమా చేయాలి. ఈషా ఫిల్మ్ చాలా సీక్రెట్ గా షూట్ చేసి జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ ఓపెన్ చేశారు, ఇమీడియట్ గా రిలీజ్ చేసేస్తున్నారు. లేదు సార్, ఇది యాక్చువల్లీ ఒక 2.5 years బ్యాక్ షూట్ చేసాం సార్. సో ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. సో సౌండ్ డిజైన్ మీద కానివ్వండి, డిఐ మీద కానివ్వండి, విఎఫ్ఎక్స్ మీద కానివ్వండి, చాలా ఎక్కువ టైం దానికోసం స్పేర్ చేశారు సార్. ఇట్స్ అ వెరీ 2.5 years బ్యాక్ నేను ఆడిషన్ ఇచ్చి క్రాక్ చేసుకొని షూటింగ్ అప్పుడు చేసిన సినిమా సార్ ఇది. రాజు వెడ్స్ రాంబాయ్ కన్నా చాలా ముందు చేసిన సినిమా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ సినిమా షూటింగ్ చేస్తున్న ప్రాసెస్లో రాజు వెడ్స్ రాంబాయ్కి నేను ఆడిషన్స్ ఇస్తున్నా, గోయింగ్ ఫర్ ద ఆఫీస్ ఎవ్రీ డే అండ్ అలా. సో దానికన్నా ముందు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది సార్. రైట్. హౌ మెనీ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్? దేర్ ఆర్ పోస్టర్ మీద ఉన్న వాళ్ళందరూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సార్. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ అండ్ జర్నీ, ఆ స్పేస్, ఇంపార్టెన్స్ అదంతా ఈక్వల్గా రన్ అవుతూ ఉంటుంది ఈ సినిమా. బేసిక్గా ఈషా ఇస్ రన్స్ ఆన్ ద క్యారెక్టర్, అంటే కొంచెం ఆ క్యారెక్టర్స్, ఆ జర్నీస్, ఆ ఫ్రెండ్షిప్, ఆ సీక్వెన్స్లో జరిగే. ఈషా అంటే ఆ పాప కదా, లేదంటే దయ్యం పేరు? సార్ అది నేను చెప్పలేను సార్. సినిమాలో అది ట్విస్ట్ లాంటిదా? యూ కాంట్ రివీల్? నో సార్, ఈషా ఇస్ ఎ గుడ్ టైటిల్. దాంతో ఒకటి ఏదో చెప్పాలనుకుంటున్నాను సార్, అది ఎండ్లోనే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్. సో సస్పెన్స్. యా దట్ హ్యాస్ టు బి ఎ లిటిల్ సస్పెన్స్ సార్. దెర్ ఈస్ అ సాంగ్ ఆల్సో. సో ఆ సాంగ్ దీనికి సేమ్ అలా లింకప్ అయి ఉందని నేను అనుకుంటున్నాను. సో అందుకే ఐ థింక్ డైరెక్టర్ టు దిస్ పర్టికులర్ నేమ్ ఫర్ యాజ్ ఈషా. దెర్ ఈస్ అ సంథింగ్ ఎనర్జీ అండ్ డివైన్ ఎనర్జీస్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద టైటిల్ సార్. నేను అది అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ హౌ డిఫరెంట్ ఈస్ ఇట్ ఫ్రమ్ రాజు వెడ్స్ రాంబాయ్? ఇది చాలా డిఫరెంట్ సార్. అంటే రాజు వెడ్స్ రాంబాయ్ ఇస్ అ వెరీ రస్టిక్ అంటే రూరల్ బ్యాక్ డ్రాప్ నుంచి బ్యాండ్ కొట్టే అతను.
సో ఇక్కడ ఏంటంటే ఒక టెకీ గై హూ గోస్ ఫర్ అన్ ఆఫీస్, వీకెండ్స్లో అలా సరదాగా యూట్యూబ్లో వెళ్ళి దొంగ బాబాల్ని ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తుంటారు అనమాట, దిస్ హోల్ 4 Right. గైస్. సో ఆ ప్రాసెస్లో ఉంటుంది సార్. వెరీ చాలా డిఫరెంట్, చాలా వేరియేషన్ ఉంటుంది సార్. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అంటే మనం కెరియర్ స్టార్టింగ్ లో మనకి అన్ని ఆప్షన్స్ ఉండవు కదా సార్, నాకు నచ్చిందా లేదా అనే క్వశ్చన్ Right. నాకే ఉండదు. సినిమాలో ఉంటే So, చాలా ఉండేది. సినిమాలో ఉంటే చాలా అనుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ 2.5 years బ్యాక్ నాకున్న ఫినాన్షియల్ క్రైసిస్ కానివ్వండి, ఆర్ అప్పుడున్న సిచ్యువేషన్స్ కానివ్వండి, సినిమా రావడం చాలా ఇంపార్టెంట్ అండ్ అది రిలీజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నేను అప్పుడు ఏం ఆలోచించానంటే ఈ సినిమా రిలీజ్ అవుతుందా కాదా, షూటింగ్ బాగా చేస్తారా లేదా. కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు ప్రజెన్స్. సో ఆబ్వియస్లీ నాని లాంటి వాళ్ళని తో సినిమా చేసినారు. సో ఆబ్వియస్లీ ఇంకా నేనేం ఆలోచించలేదు సార్, డైరెక్ట్గా దూకేసాను. ఆడిషన్ ఇచ్చా, నచ్చాను, సెట్ అవుతా అనుకున్నారు. రైట్. సో ఓకే అని ఐ వెంట్ అండ్ ఐ డన్ మై జాబ్. హారర్ ఫిల్మ్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. ఎస్ ఒక టైప్ ఆఫ్ హారర్ ఫిల్మ్ ఇస్ ఆడియన్స్ కి తెలుసు స్టోరీ, Yeah. క్యారెక్టర్స్ తెలీదు, యా దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ థింగ్. రెండోది ఆడియన్స్ కి కూడా సస్పెన్స్ ఉంటుంది. ఎస్ సార్. సో ఇది ఏ టైప్? ఇది రెండు మిక్స్ అనుకుంటున్నాను సార్ నేనైతే. ఐ గెస్ ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్, కాంబినేషన్ ఆఫ్ బోత్. ఐ థింక్ 25th రోజు దే విల్ ఆల్ విట్నెస్ ఇట్. నేను సినిమా చూడలేదు సార్ ఇప్పటివరకు. ఈవెన్ అంటే డబ్బింగ్ లో చూసాను నేను. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. సౌండ్ డిజైన్ కానీ ఇవన్నీ. త్రిగుణ్ చూసారు సినిమా. సో హీ టోల్ మీ లైక్ ఆయనే 2-3 సార్లు భయపడ్డాడంట. ఆయన అంత ఈజీగా భయపడ్డు. చాలా సినిమాలు చూస్తుంటాడు, హారర్ ఫిల్మ్స్ చాలా చేశాడన్న. సో నేనే అంత భయపడ్డాను. నేను 2-3 సార్లు జరగయ్యా. అంటే మన సినిమానే మనమే యాక్ట్ చేసినాం, వీ నో దట్ ఎవ్రీథింగ్ ఇస్, ఇదంతా ఏం లేదు అని అనుకునే వాళ్ళమే మనమే జరకయ్యాం. సో ఆబ్వియస్లీ థియేటర్లో జనాలు కూడా డెఫినెట్లీ జరగ అవుతారు అఖిల్ అది అని చెప్పాడు. ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. ఓకే, ఇంకా ఏ ఫిల్మ్ చేస్తున్నారు మీరు? సార్ ఇంకొకటి అంటే రాజువెడ్స్ రాంబాయ్ రిలీజ్ కన్నా ముందే ఇంకొక సినిమా చేస్తున్నాను సార్. అంటే అనుపమ పరమేశ్వరన్ గారు అండ్ తరుణ్ భాస్కర్ గారు యాక్ట్ చేస్తున్నారు, పెద్ద నరేష్ గారు యాక్ట్ చేస్తున్నారు. సో ఆ సినిమాలో నేను కూడా ఒక లైక్ ఐఎమ్ ఆల్సో ప్లేయింగ్ అన్ హీరో. ఐ మీన్ లైక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్. మేబీ ఇప్పుడు హీరో అని నచ్చేమో సార్, ముందు ఇంపార్టెంట్ రోల్. యా, అదొకటి. సో రాజు వెట్స్ రాంబాయ్ తర్వాత ఇంకా కొత్త ఆఫర్స్ వచ్చుంటాయి కదా, స్క్రీనింగ్ జరుగుతుంది, అంత తప్పితే యూ హావెంట్ కమిటెడ్ ఎనీథింగ్? నో సార్, నాట్ యెట్ కమిటెడ్ ఎనీథింగ్. ఏ టైప్ మళ్ళీ అటువంటివి వస్తున్నాయా? వస్తున్నాయి సార్, టైప్ కాస్టింగ్ కొన్ని వస్తుంటాయి. బట్ దానికన్నా నాకు మరీ అంత టైప్ కాస్టింగ్ ఏం రావట్లేదు సార్. ఐమ్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్, అంటే అది ఓపెన్ అప్ అయింది సార్ ఎక్స్పోజర్. చాలా మంది చాలా రోల్స్ కి చాలా పిచ్ టెక్స్ వస్తున్నాయి. ఐ వాజ్ వాచింగ్, వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ఒక కొత్త యాక్టర్కి అండ్ మనం చాలా రోజులు వెతుకుతుంటాం సార్ ఆన్ ప్రాసెస్లో, నన్ను పెట్టి తీయొచ్చు కదా. మన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా పిచ్ డెక్లో మన ఫోటో పెట్టాలంటే ఆలోచిస్తాడు, ఎందుకంటే మనకు మార్కెట్ ఉంటుందా లేదా, పెడితే ప్రొడ్యూసర్ ఏడు అని అడిగే సిచ్యువేషన్ ఉంటుంది సార్. సో అలాంటిది అసలు ఇప్పుడు నేను ఎవరిని ఏది అడగకపోయినా కానీ అన్ని పిచ్ టెక్స్లో చాలా వచ్చిన అన్ని పిచ్ టెక్స్లో నా ఫొటోస్ చూసుకొని ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ పర్సనలీ. ఓకే, మనం ఇంత కష్టపడ్డాం, మనకి ఇన్ని వస్తున్నాయి. సో అలాని గ్రాంటెడ్గా ఏం తీసుకోవట్లేదు సార్, చాలా జాగ్రత్తగా సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే ఐ వాంటెడ్ టు డూ ఫిల్మ్స్, అంటే నా టేస్ట్ ఆఫ్ సినిమాని చెప్పాలనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న చాయిస్, అంటే చిన్న మౌత్ వచ్చింది. సో అలా అని నేను అది చేయను ఇది చేయను అని చెప్పట్లేదు సార్. బట్ నాకు అది సెట్ అవ్వదేమో, ఇంకా ముందు చేస్తానేమో, తర్వాత చేస్తానేమో. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ అడ్విశేష్ గారు ఉన్నారు సార్, క్షణం సినిమా చేశారు, తర్వాత మళ్ళీ ఎవరు చేశారు, గూఢచారి చేశారు. క్షణం నుంచి ట్రాక్ సక్సెస్ లోకి వెళ్ళిపోయారు. I wanted to follow up that kind of అంటే wanted to take such kind of inspiration సార్. అలా నేను కూడా చాలా జాగ్రత్తగా పడి మంచి సినిమా చేసుకొని, సో హీ మేడ్ హీజ్ ఓన్ మార్క్. యాజ్ ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ అయ్యి, తెలుగులో స్టార్ట్ అయ్యి పాన్ ఇండియా దాకా రీచ్ అయిపోయారు సార్. డెకాయిడ్ కూడా ఎంత పెద్ద రీచ్ వచ్చిందో. మేజర్ కూడా, మేజర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్రాజెక్ట్. సో అలానే నేను కూడా అదే ఆ లైనప్ ఫాలో అప్ చేసుకొని అంటే జాగ్రత్తగా ప్రశాంతంగా ఏదైతే డెలివరీ చేయాలో అది డెలివరీ చేద్దాం అని అనుకుంటా. అంటే యు సెడ్ ఇంతకు ముందు ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉండే అన్నారు. రైట్ నౌ యు ఆర్ కంఫర్టబుల్ ఆర్ యు స్టిల్ స్ట్రగ్లింగ్? లేదు సార్, రైట్ నౌ ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ కంఫర్టబుల్ స్లోలీ సార్. ఓకే, సో నౌ యు కెన్ బి మోర్
choosy in selecting the right subjects. ఎస్ సార్ డెఫినెట్లీ ఎస్ ఐ వాంటెడ్ టు అంటే వచ్చింది కదా అని టకాటకా చేయాలని లేదు సార్. అలా అని జనాల్ని మోసం చేయాలని లేదు, నన్ను నేను మోసం చేసుకోవాలని లేదు సార్. అంటే ఇంతకుముందు నన్ను ఎలా అయితే ఎవరికైతే సెట్ అవ్వలేదో, మార్కెట్ లేదనో ఏది లేదనో ఎలా అయితే నాకు రిజెక్షన్స్ వచ్చాయో, ఇప్పుడు నాకేదైతే నచ్చలేదో అది నాకు చెప్పే చిన్న లిబర్టీ ఉంది సార్. సో దాన్ని యూటిలైజ్ చేసుకొని జాగ్రత్తగా ఛానలైజ్ చేసుకొని వెళ్దామని సార్. You started your career as an anchor కదా? ఎస్ సార్. So 10 years back. ఎస్ లేదు సార్, ఒక 2017-18లో యాంకరింగ్ చేశాను సార్. ఓకే. సో ఆ టైంలో మీరు Yes. యాక్టర్ అవుదామని వచ్చే యాంకరింగ్ తో స్టార్ట్ ఎస్ చేశారా? సార్. ఐ వాస్ వెరీ క్లియర్ ఐ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. సో అంటే దేర్ ఈస్ ఎన్ కోట్ ఇన్ సమ్వేర్ లైక్ unless and until you reach to your goal, keep telling bullshit stories అన్నట్టు. సో నేను చేస్తూ వచ్చాను సార్. నా గోల్ ఇదే అనమాట. సో మై మేజర్ డ్రీమ్ అండ్ మేజర్ గోల్ వాజ్ టు బీ అన్ యాక్టర్. దిస్ ఇస్ మై మేజర్ థింగ్. సో ఇన్ చిన్నప్పుడు బిట్వీన్ ఎప్పుడు డిసైడ్ అయ్యారు యాక్టర్ అవుదామని? వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూ? సార్, సీయింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ అ బిగ్ స్క్రీన్ ఈజ్ అ డిఫరెంట్ వైబ్ సార్. సో ఎందుకో చిన్నప్పుడు ఛత్రపతి సినిమా చూసినప్పుడు కానివ్వండి, కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యాను సార్. ఎందుకో ఓకే అలా అద్దం ముందుకు వెళ్ళి అలా ఏదో 2 డైలాగులు చెప్పావు, ఇది బాగుంది. సో అలా మెల్లిగా స్కూల్లో డ్రామా చేస్తున్నప్పుడు వేరే సీనియర్స్ చేస్తారు కదా, గెటింగ్ ఏ గుడ్ ఫాలోయింగ్, చాలా మంది అప్లాజ్ చేయడం ఇదంతా ఇక్కడ ఆ ఎనర్జీ నచ్చింది సార్. అలా మనం కూడా స్కూల్లో వెళ్ళి డ్రామా చేయడము. సో మంచిది రాకపోతే నేనే ఆ డ్రామాని డైరెక్ట్ చేసేవాడిని. ఐ యూస్ టు రైట్ ద స్క్రిప్ట్ అండ్ వీ యూస్ టు డూ ఇన్ మై 7th క్లాస్ అండ్ 6th క్లాస్. సో అలా స్టార్ట్ అయింది సార్ ఆ సీడ్. మెల్లిగా ఒక క్లియర్గా ఉండే ఏంటంటే ఇంటర్మీడియట్ అప్పుడు 10th అయిపోగానే ఐ వాజ్ వెరీ క్లియర్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ టు యాక్టింగ్. రైట్. సో దానికి ఏం చేయాలి అన్నట్టు ఆ ప్రాసెస్లోనే తిరుగుతూ ఉండేవాడిని. కొంచెం మధ్యలో కొంచెం అలా మిస్లీడ్ అయ్యాను సార్, ఇంటర్మీడియట్ కాబట్టి. అలా బైక్స్, గొడవలు, గర్ల్స్ అని గర్ల్స్ అఫ్కోర్స్ సార్, గర్ల్స్ ఫైట్స్ ఇవన్నీ అంటే ఆ అడ్రినల్ రష్ ఉండేది సార్. తర్వాత కామ్ డౌన్ అయ్యా, ఓకే ఇది కాదు మంది, సో ఇటు సైడ్ వెళ్ళాలి. సో మీకు రైటింగ్ లో కూడా ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే అంత లేదు సార్, ఐ వెరీ బేబీ స్టెప్స్ సార్. అంటే మనం షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఎవరు డైరెక్టర్ దొరకలేదు సార్ నాకు. సో ఎవరు లేనప్పుడు ఏం చేయాలి, ఆప్షన్ లేక నేనే డైరెక్టర్ అయ్యి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ నేనే రాసుకోవడం, కొన్ని డైలాగ్స్ రాసుకోవడం, అలా స్టార్ట్ అయ్యి అలా చిన్నగా నాశనం చేసుకుని ఎప్పుడైతే డైరెక్టర్ వీళ్ళందరూ వచ్చారో సరెండర్ టు దెమ్ ఓన్లీ. ఇంకా నేను ఇంకోసారి పెన్ను పెట్టాల్సిన, అంటే నేనే ఆలోచించుకుని నేనే చేసుకోవాల్సిన సిచ్యువేషన్ రాలేదు సార్. యా రైట్. అంటే శేష్ స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ ఎ యాక్టర్ డైరెక్టర్. అతను ఫస్ట్ ఫిల్మ్ హి డైరెక్టెడ్ కర్మ అండ్ కిస్. యా కిస్ హిస్ బ్రదర్ డైరెక్ట్ చేశారు. యా బట్ కర్మ. సో if you have that inclination you will have better judgment in ఫైండింగ్ ద రైట్ స్క్రిప్ట్. ఎస్ సార్. బట్ అంటే ఎక్కువ తెలిసినా కూడా ప్రాబ్లమే సార్. సో కొన్నిసార్లు అలా చూడనట్టు వెళ్ళిపోవడమే బెటర్ ఏమో సార్. ఎక్కువ ఆలోచించినా కానీ విల్ టేక్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ అండ్ విల్ టూ మెనీ హ్యాండ్స్ కెన్ ఆల్సో కిల్ ద డిష్ అన్నట్టు. సో ఎక్కువ ఆలోచించిన ప్రాబ్లమే సార్. ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ అ బ్యాలెన్స్ వే అని నేను అనుకుంటాను సార్. చెప్పగలుగుతాం ఇది మనకు నచ్చుతుంది అని. ఎండ్ ఆఫ్ ద డే అది థియేటర్కి వెళ్ళాక ఆడియన్స్ చూసి వాళ్ళు మనీ కొనుక్కొని వాళ్ళు వెళ్ళి చూసి వాళ్ళు రెస్పాన్స్ అయ్యే వరకు మనకు తెలియదు సార్. రైట్. సో రాజు వెడ్స్ రాంబాయ్ రిలీజ్ తర్వాత యు ఆర్ గెటింగ్ మోర్ రికగ్నిషన్. అంటే క్రౌడ్స్ లో తిరుగుతుంటే పీపుల్ ఆర్ రికగ్నైజింగ్. ఎస్ సార్. సో అట్లా ఏమైనా ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ కూడా అయినాయి? థియేటర్స్లోకి వెళ్ళినప్పుడు కొంచెం అయినాయి సార్. ఫ్యూ ఆర్ వెరీ కైండ్, ఫ్యూ ఆర్ లైక్ ఓకే నాకు ఇప్పుడు రాజు నువ్వు ఫోటో ఇచ్చా వెళ్ళాలి, అది లైక్ కొంచెం ఉండే. బట్ ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ సార్. ఐ ఎంజాయ్డ్ ఇట్. అంటే అంతకు ముందు అటువంటి దానికోసం యువర్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో దట్స్ ఎన్ ఎంజాయబుల్ ప్రాసెస్. నేను యాంకరింగ్ చేసేప్పుడు లైక్ ఐ యూస్ టు గో, బాలయ్య బాబు సార్ సినిమా ఉన్నా కానీ ఐ యూస్ టు బీ ఇన్ ద క్రౌడ్. నేను క్రౌడ్ లో ఉండి నేను ఒక సెలబ్రిటీస్ అంటే వాళ్ళు బయట పట్టుకోవడానికి కానీ వాళ్ళని చూసి నేను ఎగ్జైట్ అయ్యేవాడిని. సో ద సేమ్ థింగ్ లైక్ ఫర్ మీ, ఓకే మన కోసం ఇంతమంది వస్తున్నారు. ఇట్ ఫెల్ట్ ఏ హార్ట్, అంటే చాలా మంచిగా అనిపించిన మూమెంట్ సార్ అది. అంటే ఇది వన్స్ ఇన్ లైఫ్ టైంలో వచ్చే ఛాన్స్
ఇలాంటి ఆ మూమెంటంని ఎంజాయ్ చేయడం అది బాగా ఎంజాయ్ చేశాను సార్. నిజంగా అంటే అంత లవ్ అంత చూపించారంటే ఫర్ ద ఆడియన్స్ అండ్ ఎవ్రీ వన్, లైక్ దే ఆర్ ఆల్వేస్ ఐ విల్ బి గ్రేట్ఫుల్ అండ్ గ్రాట్యూడ్ టు ద ఆడియన్స్. రైట్. సో ఈషా 99 రూపీస్, రాజు వెడ్స్ రాంబాయ్ 99 రూపీస్, ఆల్ యువర్ ఫిల్మ్స్ అంటే 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్, అంటే గుడ్ Yes, ఫర్ sir. ద ఆడియన్స్ అన్నట్టు Yes, sir. అందరూ Yes, sir. చూడొచ్చు. ఐఎమ్ సో హ్యాపీ సార్ ఫర్ టేకింగ్ దట్ కైండ్ ఆఫ్ డెసిషన్. ఎందుకంటే పాకెట్లో 100 రూపీస్ ఉంటే డబ్బులున్న వాళ్ళు ది డోంట్ థింక్ అబౌట్ ఇట్. అది 2000 ఉన్నా కూడా వాళ్ళకి పెద్ద ఫరకేం పడదు అవును. సార్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ మిడిల్ క్లాస్ బాయ్, యాజ్ ఐ హావ్ కమ్ అప్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్, సో మనకు 100 రూపీస్ ఉంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఇంకా లోయర్ క్లాస్ వాళ్ళు, ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే 100 రూపీస్ ఉంటే ఓకే, ఈ 100 రూపీస్తో మనకి ఏం వస్తుంది, ఈ 100 రూపీస్తో నేను సినిమాకి వెళ్ళకపోతే బిర్యానీ తినగలుగుతా, ఇలా ఆలోచించే అవును. స్టేజ్ నుంచి వెన్ వీఆర్ గివింగ్ ఫర్ 100 రూపీస్ అనేది సినిమాని ఇంకా దగ్గర చేస్తుంది సార్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఎక్కువ రేట్ ఉన్నా కూడా తప్పులేదు సార్, డిపెండ్స్ ద కంటెంట్ అండ్ ద స్కేల్ If it is worth it, there is యా no- యా 100%. nothing. బట్ ఐ ఫీల్ ఫర్ స్మాల్ ఫిలిమ్స్ అండ్ ఆయన 100 రూపీస్గా ఉంటే ఇంకా దగ్గరలో ఉంటాం సార్. ఎందుకంటే 150 200 Oh. ఇలా మా అంటే మా యంగర్ జనరేషన్ అండ్ లైక్ హూ హావ్ కమ్ ఫ్రమ్ వెరీ నాలాంటి కొత్త యాక్టర్స్కి సార్ న్యూ ఫేస్ ఫర్ రాజవీడ్ డ్రామా. ఇఫ్ ఇట్ ఈస్ టికెట్ ఆఫ్ 250, ఈవెన్ సినిమా చాలా బాగుందన్నా కూడా 250 చూడరు. అంటే ఎందుకులే మనం ఒక 700 కట్టేస్తే మనకు ఓటీటీ వచ్చేస్తుంది, అక్కడ చూసేద్దాం అనే సీనియర్కి వెళ్తుంది సార్. అలా వెళ్ళకుండా ఆడియన్ని ఆ క్యూరియాసిటీని ఆపాలి అంటే కొంచెం ఏదో ఒకటి చేయాలి మ్యాజిక్. సో దిస్ 99 విల్ డెఫినెట్లీ వర్క్. సో అండ్ ఇట్ కెన్ మేక్ సో మచ్ ఆఫ్ వండర్స్ అని నేను నమ్ముతున్నాను సార్, యాజ్ మా రాజవీడ్ రాంబాయికి అయింది. రైట్. అండ్ అలాగే మోగ్లీ సినిమా కూడా 99 పెట్టారు. ఐఎమ్ సో హ్యాపీ. అలా తగ్గి వస్తే హ్యాపీయే సార్. సేమ్ ద వే కానీ అదొక ఇది కావాలి, ఇట్ షుడ్ బికమ్ ఏ ట్రెండ్ అన్నట్టు. అప్పుడు ఎస్ సార్, ఎస్ ఎక్కువ సినిమాలు హిట్ అయితే అది ట్రెండ్ అయిపోతుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఐ థింక్ అది అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. అండ్ సేమ్ ద వే అంతే ఎంతైతే మనీ వస్తున్నాయో దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్. అంటే జిఎస్టీ కానివ్వండి, చాలా తలనొప్పులు ఉంటాయి సార్. ఒక 99 చెప్పగానే ఇట్స్ ఎన్ ఈజీ వర్డ్ టు గెట్ అన్ 99. ఒక ఆడియన్కి 99 అని మేము చెప్పేయడం అంటే అంత ఈజీ కాదు సార్. అది దాని ఆ ప్రాసెస్ని ఆ జిఎస్టీ యాక్చువల్ గా బిలో 100 అయితే జిఎస్టీ చాలా తక్కువ పడుతుంది. యా యా 100 అబౌవ్ వేరే స్లాబ్ ఉంటుంది. అవును. సో దిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్, అంటే దాని వెనకాల చాలా ఉంటుంది సార్. అవన్నీ డిఫికల్ట్ థింగ్ మనకి తెలీదు. బట్ ఏం చేసినా కూడా ఏంటంటే ఆడియన్కి దగ్గర అవడమే సార్. థియేటర్కి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని, ప్రతి సినిమా లవర్ని దగ్గర చేయడం మాత్రమే. సో ఐ ఫీల్ ఒకప్పుడు ఆడియన్స్ రిపిటేటివ్ ఆడియన్స్ ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు ఆ రిపిటేటివ్ ఆడియన్స్ అందరూ ఫోన్లలో చూస్తున్నారు. పైరసీస్, ఈజీ వే ఆఫ్ యాక్సెస్. ఆగితే Yeah. ఎస్ సార్. సో వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలి అంటే మెల్లిమెల్లిగా బుజ్జగించుకుంటూ రావాలి సార్. ఇలా అంటే 99 పెట్టుకుంటూ కొంచెం బుజ్జగించుతున్నాం. రండి సార్, మా సినిమా ఉంది 99 రూపీసే, ఎందుకు ఫోన్లో చూసి మీ ఎక్స్పీరియన్స్ పాడు చేసుకుంటారు, రండి అని మెల్లిమెల్లిగా బుజ్జగిస్తున్నాం సార్. సో అలా ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఇంకా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎవ్రీ యాక్చువల్ సినిమా కోర్ లవర్ షుడ్ కమ్ టు థియేటర్స్ అగైన్. ఇట్ హ్యాస్ టు బీ కలర్ఫుల్ అండ్ ఎంటర్టైన్ అండ్ మంచిగా ఆ వైబ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. రైట్. సో ఈషా కూడా హిట్ అయ్యి మీ హిట్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.